కీడును జయించాలంటే మేలు చేత కీడును జయించము. నీకు కీడు చేసిన వారికి నీవు కూడా కీడునే చేసి వారిని జయించాలని అనుకొని పంటికి పన్ను కంటికి కన్ను అని నీకు నీవే పగను సాధించుకోకుండా ఆ పనిని ప్రభుకు అప్పగించి నీవు చేయవలసిందేమిటంటే, నీకు హాని చేసిన వారు నీ దగ్గరికి వచ్చి ఆకలి అంటే అన్నం పెట్టు, దాహము అంటే వారి దాహం తీర్చు, అంతే. అంతకు మించి నువ్వేమీ చేయనవసరం లేదు. ఎందుకంటే నీవు చేసే మంచే వారి తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు ఆ నిప్పులు ఇతరులకు కనబడకపోయినా కాలేది నీ శత్రువుకి. నీవు చేసే మంచిని చూసి వారు తట్టుకోలేక కాలిపోయిన వారు బిగుసుకొని పోయినట్టు అయిపోతారు. దావీదు నాబాలుకు మేలు చేస్తే నాబాలు దావీదు కీడు చేయడం వలన దావీదు ఏమి చేయకుండానే నాబాలు బిగుసుకొని పోయాడు. దావీదు చేసిన మేలు అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు బిగుసుకొని పోయాడు. కనుక మేలుతో కీడును జయిద్దాం. ప్రార్థన. తండ్రి, మేలుతో కీడును జయించడం ఎలాగో దానిని మాకు నేర్పించమని యేసు నామమున వేడుతున్నాం తండ్రి. ఆమేన్.